హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చి ఇండిపెండెన్స్ డే డ్రాయింగ్ కలరింగ్ అయితే చేయబోతున్నాం. సో నేనైతే ఆల్రెడీ అవుట్లైన్ ట్యూటోరియల్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని ఒకసారి చూసండి. నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే లింక్ అయితే ఇస్తాను. అండ్ ఈ డ్రాయింగ్ వచ్చి నేను డోమ్ సాయిల్ పెన్సిల్స్ అయితే యూస్ చేసి కలరింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ గైస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎవరు స్కిప్ కాకుండా అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంకా వీడియోని అయితే లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, బేస్లెట్కి వచ్చేటి నేను బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేసి షేడ్ చేయబోతున్నాను. అండ్ ఎక్కడైతే డార్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడైతే లైట్గా ప్రెషర్ అయితే ఇచ్చే షేడ్ చేయండి. అండ్ ఎక్కడైతే లైట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కొంచెం జస్ట్ నార్మల్ ప్రెషర్ ఇచ్చి అయితే షేడ్ చేయండి. అండ్ హైలైట్స్ వచ్చి అయితే మీరు అట్లా లీవ్ చేసేయండి. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సో మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుద్ది. ఓకే గైస్, ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేట నేను ఫ్లష్ టింట్ యూస్ చేసి షేడ్ చేస్తున్నాను. సో ఫ్లష్ టింట్ వచ్చేట మీడియం ప్రెషర్ వచ్చేట షేడ్ చేయండి. సో మీరు ఎక్కువ ప్రెషర్ ఇస్తే కొంచెం డ్రాయింగ్ అయితే వేస్ట్ అయిపోద్ది. అండ్ లిప్స్కి వచ్చేట నేను ప్రైమరీ రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ హైలైట్స్ వచ్చేట వైట్ కలర్ అయితే షేడ్ చేయండి గైస్. రిఫరెన్స్ ఫోటోని అయితే అబ్జర్వ్ చేస్తే అందులో ఎల్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దానికి వచ్చేసి నేను డీప్ ఎల్లోతో అయితే షేడ్ చేస్తున్నాను గైస్. అండ్ ఓకే గైస్, షేడింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్లెండింగ్ వచ్చేసి నేను కాటన్ బడ్ యూస్ చేసి అయితే బ్లెండ్ చేస్తున్నాను. సో డార్క్ ఏరియాస్ నుంచి లోవర్ ఏరియాస్ నుంచి బ్లెండ్ చేయాలన్నమాట. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఫేస్ షేడింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ హ్యాట్ను మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ ఎల్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దానికి వచ్చేసి నేను డీప్ ఎల్లో ఆరెంజ్ అయితే యూజ్ చేసి షేడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కాటన్ బడ్ యూజ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను గైస్. అండ్ క్లాస్కి వచ్చేసి గైస్ నేనైతే గ్రే కలర్ యూజ్ చేసి అయితే షేడ్ చేస్తున్నాను. అండ్ వైట్ కలర్తో అయితే బ్లెండ్ చేయండి. అండ్ క్లాత్స్లో కొంచెం మెయిన్ డీటెయిల్స్ వచ్చేసి నేను క్యామ్లిన్ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసి డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా డీటెయిల్స్ యాడ్ చేస్తే కొంచెం డ్రాయింగ్ అయితే యూనిక్గా అయితే కనబడుతుంది. ఓకే గైస్, హ్యాట్ ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసి నేను బ్లాక్ యూస్ అయితే షేడ్ చేయబోతున్నాను. సో ఎక్కడైతే డార్క్ ఏరియాస్లో అయితే ఫుల్ ప్రెషర్ ఇచ్చి అయితే షేడ్ చేయబోతున్నాను. అండ్ లైట్ ఏరియాస్లో అయితే మీడియం ప్రెషర్ అయితే షేడ్ చేస్తున్నాను గైస్. సో ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ బ్లెండింగ్ వచ్చేసి నేను కాటన్ బడ్ అయితే యూజ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ హ్యాట్లో సమ్ డీటెయిల్స్ వచ్చేసి నేను వైట్ కలర్ అయితే షేడ్ చేసి డీటెయిలింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ గైస్, భగత్ సింగ్ డ్రాయింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అంబేద్కర్ డ్రాయింగ్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అయితే యూజ్ చేసి షేడ్ చేయండి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి బ్రౌన్ అయితే షేడ్ చేయండి. సో మీరు రిఫరెన్స్ ఫోటోని అయితే అబ్జర్వ్ చేస్తే చాలా మట్టుకి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి. సో
దానికి వచ్చేసి మీడియం ప్రెషర్ అయితే ఇచ్చి షేడ్ చేయండి గైస్, ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వకండి. ఓకే గైస్, ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసి ఫ్లష్ టింట్ యూస్ చేసి షేడ్ చేస్తున్నాను. మీడియం ప్రెషర్ అయితే షేడ్ చేయండి. అండ్ హైలైట్స్ వచ్చేసి వైట్ కలర్ అయితే షేడ్ చేయండి గైస్. ఓకే గైస్, షేడింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్లెండింగ్ వచ్చేసి నేను కాటన్ బెడ్ అయితే యూస్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఓకే గైస్, బ్లెండింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఫేస్ని అబ్జర్వ్ చేస్తే పింక్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దానికోసం నేను రోజ్ పింక్ అయితే యూస్ చేశాను. అండ్ కాటన్ బట్ అయితే బ్లెండ్ చేయండి. అండ్ ఫేస్లో గైస్ ఆరెంజ్ ఎఫెక్ట్ కూడా అయితే ఉంది. దానికోసం నేను ఆరెంజ్ కలర్ అయితే షేడ్ చేసి అండ్ హ్యాండ్తో బ్లెండ్ చేశాను. అండ్ అలాగే ఎల్లో వచ్చర్ అయితే యూస్ చేయండి గైస్. అండ్ గైస్ లిప్స్కి వచ్చేసి నేను వెర్మిలియన్ హ్యూ అయితే యూస్ చేసి షేడ్ చేసినాను. అండ్ బ్లెండ్ కూడా అయితే చేయండి. సో అండ్ అలాగే మెయిన్ డీటెయిల్స్కి వచ్చేసి నేనైతే బ్లాక్ చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేసినాను. సో అది కానీ మీ దగ్గర లేకపోతే బ్లాక్ కలర్ పెన్సిల్ అండ్ గైస్ హైలైట్స్ వచ్చి స్క్రాచ్ టెక్నిక్ కటర్ అయితే స్క్రాచ్ అయితే చేయండి గైస్. క్లాత్స్కి వచ్చి గైస్ నేనైతే ఫస్ట్ లేయర్ అయితే లైట్ బ్లూ అయితే షేడ్ చేసి బ్లెండ్ అయితే చేశాను. అండ్ సెకండ్ లేయర్కి వచ్చి అయితే పర్సన్ బ్లూ అయితే షేడ్ చేసి బ్లెండ్ అయితే చేశాను. అండ్ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.